హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాజరిక్స్తో మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాము. వాజరిక్స్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అండి. మనకి స్టాక్స్కి ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్ ఎలాగో మనకి క్రిప్టో కరెన్సీస్ని కొనాలంటే వాజరిక్స్ అయితే కావాలి. ఈ వీడియో నేను మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే తీసుకొచ్చాను. అంటే వాజరిక్స్లో ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, మనీని డిపాజిట్ ఎలా చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అయితే ఇస్తాను. దీని ద్వారా నేను మీకు కొన్ని కాయిన్స్ కూడా సజెషన్ అయితే ఇస్తాను. ఇంకా ఎక్కువ మనీని మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో వాజరిక్స్ సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్ మనం అయితే చూద్దాము. నాకైతే చాలా టైం అయితే పట్టిందండి ఈ వీడియోని చేయడానికి. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా వీడియోని వెంటనే ఒక లైక్ వేసుకోండి. నాకు తెలుస్తుంది ఎంత ఎక్కువ మంది క్రిప్టో సంబంధించిన వీడియోస్కి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక రండి టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫో, మార్కెట్స్, ఆర్డర్, ఫండ్స్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మన ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అండ్ దాని తర్వాత స్క్రీన్ పైన ఒక రెఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ కూడా ఎంటర్ చేయండి. దీని ద్వారా మీకు బోనస్ మనీ అయితే వస్తుంది. ఈ విధంగా సింపుల్ గా సైన్ అప్ మీద క్లిక్ చేసుకుంటే క్లిక్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం కింద వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుందండి. ఈ వెరిఫై యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనం అయితే కేవైసీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. మొదటిగా మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కంట్రీ అయితే ఇచ్చాను. టైప్ ఆఫ్ కేవైసీ అన్నారు. కేవైసీ చేస్తే ఏంటంటే మీరు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు అయితే ఉంటాయి. కేవైసీ లేకపోయినా మీరు చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకా ఈజీ అయితే అవుతుంది ప్రాసెస్. సో ఈజీగా కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన పాన్ కార్డ్ సంబంధించిన ఫోటో, డాక్యుమెంట్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో. అండ్ మనం ఏంటంటే మన ఆధార్ కార్డ్ అనేది చేతిలో పెట్టుకొని ఒక సెల్ఫీ అనేది తీసుకొని సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే సింపుల్ గా ఒక అకౌంట్ మనకైతే క్రియేట్ అయితే అయిపోతుందండి. ఈ వెరిఫికేషన్ అవడానికి 2-3 డేస్ అంటారు. కాకపోతే విత్ ఇన్ 1 డే లోపల అయితే అయిపోతుంది. కాకపోతే ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఈ విధంగా వాజరిక్స్ ఇస్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు. దీని ద్వారా మనం బై కానీ సెల్ కానీ ఈ విధంగా అన్ని చేసుకోవచ్చు అండి. అండ్ కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. దీని ద్వారా మీరు ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ విధంగా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఈ పేజ్ కి మీరు అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ వాజరిక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ విధంగా గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే వస్తారు. యాప్ అనేది చాలా లైట్ గా అయితే ఉంటుందండి, కేవలం ఒక 5 MB. సో ఈ విధంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ ఇన్ఫో, మార్కెట్స్, ఆర్డర్స్, ఫండ్స్ అని చెప్పి అయితే ఉంటుందండి. ఈ విధంగా వాజరిక్స్లో ముందుగా మనము ఎలా డిపాజిట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫండ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ INR అని చెప్పి మనకు కనిపిస్తుంది కదండి. ప్రస్తుతానికి నా దగ్గర 0 అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను INR మీద క్లిక్ చేసి డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నాను. డిపాజిట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఎంత మనీ ఉంది ఇవన్నీ మన వ్యాలెట్లు ఇవన్నీ చూపిస్తారు. కింద కనిపిస్తుంది కదా డిపాజిట్ అని చెప్పి, డిపాజిట్ మీద క్లిక్ చేయాలండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కావాలంటే మనము బ్యాంక్ అకౌంట్ అంటే నెఫ్ట్ ద్వారా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా యూపీఐ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు యూపీఐ ద్వారా యాడ్ చేస్తున్నా లేదా మనీని యాడ్ చేసుకోవాలనుకుంటే మినిమం ఒక 100 రూపీస్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ అయితే లేదు. మీకు కావాలంటే 100 చేయొచ్చు, 150 చేయొచ్చు, 200 ఎంతైనా చేసుకోవచ్చు అండి, మనకు నచ్చినంత. సో ఈ విధంగా మనం ఇనిషియల్గా డిపాజిట్ అయితే చేసుకుంటాము. ఈ విధంగా ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ ఉంది కదా. అండ్ ఇక్కడ ఈ వాజరిక్స్లో ఏవైతే అప్డేట్స్ వస్తుంటాయో అవన్నీ ఫస్ట్ పేజ్లో మెన్షన్ చేస్తారండి. ఇది మనకు అవసరం లేదు. అండ్ సెకండ్ ఏంటంటే మార్కెట్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. పైన మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి కేర్ఫుల్గా. పైన INR, USDT, WRX, BTC, P2P, STF అని చెప్పి కొన్ని అయితే ఉన్నాయి. మనకేంటంటే నార్మల్గా INR అని చెప్పి ఉంది కదండి. ఈ INR మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మనకి క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడైతే లిస్ట్ అయితే చేశారండి. అండ్ ఇక్కడ చూడండి, ఈ విధంగా మన అందరికి ఎక్కువ తెలిసింది ఏంటంటే బిట్ కాయిన్, దాని తర్వాత ఈ మధ్య డాగి కాయిన్, ఒకటి లైట్ కాయిన్, ఇవైతే బాగా పాపులర్ అయితే అవుతున్నాయి. ఫస్ట్ ఇక్కడ బిట్ కాయిన్ కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి BTC ఎంత ఉందంటే 40,85,000 రూపీస్ అయితే ఉంది. మీరు కానీ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వాటి సంబంధించిన ప్రైస్ అయితే మెన్షన్ చేశారండి. అండ్ రైట్ సైడ్ మనకి అవి ఎంత పర్సెంటేజ్ తగ్గాయో అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా పైన ప్రైస్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ప్రైస్ ఎంత పెరిగిందో తెలుసుకోవచ్చు. అంటే ఇంత ముందు నుండి ఇప్పుడు దాకా ఇది ఎంత పెరిగిందో చూసుకోవచ్చు. అండ్ చేంజ్ మీద క్లిక్ చేస్తే మనకి పర్సెంటేజెస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా మీరు 2 రకాలుగా మీరు చూసుకోవచ్చు.
ఈ విధంగా మనకైతే చూపిస్తున్నాయి కదా ఎంత పర్సెంటేజ్ పెరిగే తగ్గాయి అని చెప్పి. ఎప్పుడన్నా మనకి గ్రీన్ కలర్లో పైకి పోయేటప్పుడు మనమైతే కొనకూడదండి. ఎప్పుడన్నా కిందకి పోతుంటే అప్పుడు కొంటే అవి నెక్స్ట్ మనకి పైకి అయితే పెరుగుతాయి. సో ఆ బేసిక్ పాయింట్ మీరైతే మైండ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ కాయిన్స్ని ఎలా కొనుక్కోవాలో తెలుసుకుందాము. అంటే ఎలా కొనుక్కోవాలి, ఎలా సెల్ చేసుకోవాలని చెప్పి. పైన మనకైతే కనిపిస్తుందండి ఇథీరియం కానీ చూసినట్లయితే ఈ విధంగా దీనికి సంబంధించిన గ్రాఫ్ అయితే ఉంటుంది. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ని అయితే అనలైజ్ చేయాలండి. ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ మనకి అంటే లాస్ట్ 1 మినిట్ మనకి ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా లాస్ట్ 5 మినిట్స్లో మనకి ఈ విధంగా లెవెల్ అయితే ఉంది. 15 మినిట్స్లో ఈ విధంగా ఉంది. 30 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్. అంటే మీరు కానీ ఒక షార్ట్ టైం వర్క్ కానీ చేస్తున్నారనుకోండి ట్రేడింగ్, అప్పుడు మీరు ఒక 1 అవర్ వితిన్ 24 అవర్స్ లోపల చూడొచ్చు. లేదా ఒక 1-2 డేస్ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ విధంగా ఇప్పుడు 3 డేస్ ఇలాగానే క్లిక్ చేస్తే ఈ కాయిన్ చూడండి ఇథీరియం అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి నియర్లీ అంటే 1,87,000 రూపీస్ ఉంది. నియర్లీ 2 lakh రూపీస్ అయితే ఉంది. ఇదైతే మనకి బాగా రేజ్ అవుతుంది. అంటే ఈ టైంలో మనం దీని అయితే కొనుక్కోకూడదు. ఇది మనకి ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతుందో అంటే ఇక్కడ కానీ చూసినట్లయితే దీనికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారండి. లాస్ట్ 3 డేస్లో మనకి ఇది ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతుందో అంటే ఇక్కడ చూడండి ఇది 1,87,000 ఉంది కదా, ఇది ఇంకా మనకి 1,20,000కో లేదా 90కో ఈ విధంగా ఇంకా కొంచెం బాగా తగ్గితేనో అప్పుడు కొనుక్కుంటే బెటర్. అంటే దీని లోయెస్ట్ ఎట్ ప్రెసెంట్ 1,77,000 అండి. అట్లీస్ట్ ఈ ప్రైస్ వచ్చేదాకా మనం అయితే వెయిట్ చేయాలి. దాని తర్వాత మనం అయితే సెల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు పెరిగే మనం అయితే ఎప్పుడైతే కొనకూడదు. ఈ విధంగా మీకు కావాలంటే చార్ట్ అనలైజ్ చేసుకోవడానికి మీకైతే కనిపిస్తుంది. అంటే గ్రీన్గా పోయేది కానీ గ్రీన్ది చూసినట్లయితే ఈ విధంగా పెరుగుతూ పోతుంది. అండ్ రెడ్ అనేది మనకి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు రెడ్ ఇండికేషన్ అయితే ఇస్తారు. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది, మనం అనుకున్నంత కష్టం అయితే ఉండదు. ఇప్పుడు మనం ఇథీరియం కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా బై ఆర్ సెల్ మీద క్లిక్ చేయాలండి. ఈ బై ఆర్ సెల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మీరు ఒక లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. నాకేంటంటే నేనైతే ఒక 500 రూపీస్కి ఇథీరియంని పర్చేస్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. ఓకే, ఈ విధంగా నేనైతే 500 అయితే ఇస్తున్నాను. అంటే ఇథీరియం అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ప్లేస్లో కాకుండా టోటల్ 500 రూపీస్ అయితే ఇవ్వండి. అంటే దీని అర్థం ఏంటంటే మనము 0.002 ఇథీరియం అయితే కొన్నామని చెప్పి అర్థము. సో ఈ విధంగా ఇదైతే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా బై మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం ఇలా డిపాజిట్ చేస్తుంటాం కదా, దాని ద్వారా మనకైతే కట్ అవుతుంది. సో ఈ విధంగా మనం అయితే బై చేయొచ్చండి. అండ్ ఇక్కడ మీరు ఒకటి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన ఇక్కడ లిమిట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ లిమిట్ ఏంటంటే ఇప్పుడు మనకి 1,87,000 రూపీస్ ఈ రేంజ్లో మనకైతే ఉందండి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 1,87,000 ఉంది, నేను ఇది 1,84 లేదా 1,83,000 రాగానే నేను దీన్ని పర్చేస్ చేసుకుంటాను అని చెప్పి మీరైతే అనుకుని ఏంటంటే ఒక లిమిట్ పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ లిమిట్ మీరైతే సెట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చూడండి ఇది నాకు 1,84,000 రూపీస్ రాగానే నేను దీన్ని పర్చేస్ చేసుకుంటా అని చెప్పి ఒక లిమిట్ కానీ సెట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా లిమిట్ రాగానే అదే పర్చేస్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ఇలా ఒక అవకాశం కూడా మనకైతే ఉందండి. మాకు లేదు ఈ విధంగా ఏంటంటే ఒక స్టాప్ లిమిట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఒక లిమిట్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది 1,88,000 ఉంది, 1,88,000 ఉంది, ఇది 1,85,000 రాగానే ఆటోమేటిక్గా ఇది అమ్మేయాలి అని చెప్పి మీరు కానీ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఏంటంటే 1,85,000 అని చెప్పి మనం అయితే ఇస్తాము. సో ఈ విధంగా 1,85,000 రాగానే ఈ విధంగా ఏంటంటే మనం ఇనిషియల్గా ఇప్పుడు మనము ఈ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఎక్స్ అమౌంట్ కానీ కొన్నామనుకోండి, అది పెరిగింది అనుకోండి ప్రాబ్లం లేదు. అదే ఎక్స్ కన్నా ఇంకా తక్కువగానే వచ్చింది అనుకోండి అప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్ అనేది మనం ఒక లిమిట్కి అయితే పెట్టుకుంటాము. సో సింపుల్గా మీకు అర్థమైంది కదా, ఇది ఎంత పాయింట్ పెరగాలి ఎంత పాయింట్ తగ్గాలి మనం లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టాప్ లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇదే విధంగా మీరు సెల్ చేసుకోవాలనుకోండి, మీరు ఎంత కాయిన్స్ అయితే ఇవ్వాలనుకున్నారో డైరెక్ట్గా ఇక్కడ కాయిన్స్ అనేవి ఎంటర్ చేసి సెల్ చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి కూడా ఏంటంటే మీరు ఒక లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంత లిమిట్ రాగానే ఆటోమేటిక్గా ఇప్పుడు 1,85,000 రూపీస్ దీన్ని పెట్టి కొన్నాను, అది ఇప్పుడు 1,90,000 అయింది. ఇది నాకు 1,85,000 కన్నా తక్కువ పోతే నేను దీన్ని అమ్మేసుకుంటున్నాను, లేదా ఇంకో 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుని అంతకన్నా అంటే మన ప్రాఫిట్కి. సో ఈ విధంగా ఏంటంటే మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్ అయినా ఎండ్ దాకా చూడండి. నేను కొంచెం మీకు అర్థం అవ్వాలని చెప్పి అయితే కొంచెం అయితే ఇదైతే ఎక్స్పాండ్ చేశాను, సారీ. సో ఈ విధంగా ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మీరు ఇక్కడ ఏ కాయిన్ చూస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మీరు ఎల్టీసీ ఇక్కడ లైట్ కాయిన్ కానీ చూసినట్లయితే దీనికి సంబంధించి చూడండి, ఇది మనకి లాస్ట్ ఈ విధంగా ఇక్కడ లాస్ట్ 6 అవర్స్ కానీ లాస్ట్ 1 డేలో మనకి ఏ విధంగా ఉందో చూడండి. లాస్ట్ 1 డేలో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే తగ్గింది, కాకపోతే మళ్ళీ ఇదైతే 1.06% అయితే రేజ్ అయింది. సో ఈ విధంగా మనం ఏంటంటే అనలైజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో కూడా చేయొచ్చు, లైట్ కాయిన్ లాస్ట్ 7 days 10 days ఇక్కడ ఎటో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదండి. సో ఈ విధంగా మనం బై ఆర్ సెల్ చేసుకోవచ్చు, మనం ఏది కావాలన్నా సెల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు ఇనిషియల్గా మనం అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం,
ఎంతో కొంత డిపాజిట్ చేస్తాము, మనం అయితే వర్క్ స్టార్ట్ చేస్తాం, ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం, బై చేస్తాం, సెల్ చేస్తాం, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్గా ఇనీషియల్గా స్టార్టింగ్ ఒక 5-6 డేస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు ఇది ఇంత తగ్గుతుంది, ఇది ఎప్పుడు పెరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒక 2-3 కాయిన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మెయిన్గా ఇప్పుడు అందరూ బిట్ కాయిన్స్ ప్రిఫర్ చేస్తున్నారు, దాని తర్వాత బినాన్స్ కాయిన్ ప్రిఫర్ చేస్తున్నారు, దాని తర్వాత లైట్ కాయిన్, డాగీ కాయిన్, వీటిని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ లిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ నేమ్స్ బట్టి మీరు అయితే వాటిని అనలైజ్ చేస్తూ ఉండండి. అండ్ వాటికి సంబంధించిన న్యూస్ ఏమైనా వస్తున్నా మీరు చదువుతూ ఉండండి. ఎప్పుడైతే బాగా తగ్గుతుందో ఈ విధంగా 3%, 6%, 7%, 10% అలా తగ్గుతున్నప్పుడు వెంటనే మనం అయితే కొనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ అది మనకైతే ఖచ్చితంగా 5%, 6% తర్వాత పెరుగుతుంది. సో ఇలా నేను మీకు ఏంటంటే జస్ట్ ఒక అవగాహన చెప్తున్నానండి. ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. ఇది డిపాజిట్ చేసేది, విత్డ్రా చేసుకున్నది అదంతా మనకు నచ్చినంత మనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫండ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫండ్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ అంతా డైరెక్ట్గా విత్డ్రా మీద క్లిక్ చేసి మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అండి. సో విత్డ్రా అనేది సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కేవైసీ రివ్యూలో ఉంది కాబట్టి మనం విత్డ్రా చేసుకోలేము. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా, కంప్లీట్ ట్యూటోరియల్ అండి. ఈ విధంగా ఇన్ఫోలో ఈ విధంగా అయితే ఉంటుంది. మార్కెట్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఆర్డర్స్లో చూసినట్లయితే మనకి ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ అవన్నీ ఎక్కడైతే పెడతారు. సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే చేయాలనుకున్నారో యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. అండ్ టాప్ 5 కాయిన్స్ లేదా టాప్ 10 కాయిన్స్ మాకు కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీ అందరి కోసం, కొంచెం రీసెర్చ్ చేసి మంచిగా. సో ప్లీజ్ షేర్ చేయండి వీడియోని. అండ్ వీడియో వెంటనే ఒక లైక్ వేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.